హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అకిత హ్యాపీ హోమ్. ఈరోజు నేను మీ అందరికీ నా లాంగ్ ఫ్రాక్స్ మొత్తం అన్నీ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో నాది XXL సైజ్. సో ఫ్రీ సైజ్ డ్రెస్సెస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అండ్ ఏ సైజులో దొరుకుతాయి, మోడల్స్ ఎలా ఉంటాయి అన్నీ నేను చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, దీనికంటే ముందు ఒకటి చెప్పాలి. కొన్ని నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో బుక్ చేసుకున్నాను. అంటే నాకు బయట తెలుసు, సో అందుకనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో బుక్ చేసుకున్నాను వాళ్ళది. అండ్ కొన్ని నేను షాప్స్లో తీసుకున్నాను, కొన్ని డిజైన్ చేయించుకున్నాను. సో డిజైన్ చేయించుకున్నవి కూడా చూపిస్తాను. ఏవైతే కింద ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను, బట్ నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు, మర్చిపోయాను. సో ఐడియా ఉన్నంత వరకు నేను చెప్తాను, లేదంటే కింద మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను నా డ్రెస్సెస్లో డీటెయిల్గా చెప్తాను అనమాట. మీకు కలర్ ఎలా కనిపిస్తుందో అయితే నాకు తెలీదు, బట్ చూపిస్తాను. సో ఫస్ట్ డ్రెస్ వచ్చి నేను డిజైనర్ డ్రెస్ చూపిస్తున్నాను. ఇది మొత్తం నేనే డిజైన్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట. సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ షేడ్స్లో ఉంటుంది. సో చూసారు కదా, ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది, బ్లౌజ్ టైప్లో వస్తుంది. సో ఫ్రాక్ కాబట్టి పైన సెపరేట్ కలర్ వేయించుకున్నాను, కింద సెపరేట్ వేయించుకున్నాను. అండ్ ఈ డిజైన్ కూడా నేను స్టిచ్ చేయించుకున్నాను. చూడండి, ఈ ప్యారెట్ వర్క్ ఉంది కదా, ఈ ప్యారెట్ వర్క్ అంతా నేను మగ్గం వర్క్ వాళ్ళతో స్టిచ్ చేయించుకున్నాను. సో చూసారు కదా, ఇదంతా నేను స్టిచ్ చేయించుకున్నాను. ఈ వర్క్ ఓన్లీ వర్క్కి నాకు నియర్లీ ఒక 2000 వరకు అయిందండి. ఇదంతా దీన్ని ఏమంటారంటే ముడి వేసి అంటారు కదా, ముడితో ఏదో చెప్పారు. సో నాకు ఓన్లీ ఈ బ్లౌజ్కి అండ్ ఈ ఫ్రాక్ కుట్టడానికి 2000 తీసుకున్నారు. సో మెటీరియల్ అంతా నేను సెపరేట్గా ఇచ్చాను, మెటీరియల్ ఇచ్చాను, లైనింగ్ ఇచ్చాను, అండ్ ఈ పైన క్లాత్ నేను ఇచ్చాను, ఈ క్లాత్ కూడా నేను ఇచ్చాను. హ్యాంగింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేనే సెలెక్ట్ చేసుకొని నేనే ఇచ్చాను. కింద 2 అంచులు వేయించుకున్నాను. సో ఆ 2 అంచులు కూడా నేనే ఇచ్చాను. మిగతా ఫ్రాక్ బాడీ వచ్చేసి ఇలా ఉంటుంది కాబట్టి. సో చూసారా, 2 ప్యారెట్స్ వచ్చి ఆకుల్లా వచ్చాయి. ఈ డిజైన్ ఎందుకు వచ్చిందంటే కింద లంగా ఏదైతే ఫ్రాక్ ఫిల్ ఉంటుంది కదా, దాని అంతటికి వచ్చిన రన్నింగ్దే. సో దీనికి ఇలా వేయించుకున్నాను. అండ్ ఈ ఎల్లో ఎందుకు వేయించుకున్నానంటే కింద దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఎల్లో వేయించుకున్నాను. సో ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్, అండ్ మధ్యలో కింద ప్యారెట్స్ కూడా కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో గ్రీన్ వేసుకున్నాను. దానికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి బ్లూ కూడా వేసుకున్నాను. కింద దానికి కూడా బ్లూ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి నేను రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. సో రౌండ్ నెక్ అయితే డీప్గా చాలా బాగుంటుంది. సో అందుకనే రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. ఆ నెక్కి హైలైట్ చేస్తూ సేమ్ మగ్గంలో బ్లూ, గ్రీన్, ఎల్లో 3 ఇచ్చారు. ఈ ఎడ్జ్ మధ్యలో వచ్చి చిన్న పూస కుట్టించి స్టోన్స్ పెట్టించారు. సో చాలా బాగుంది. ఇదైతే ఓవరాల్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్కి కూడా సేమ్ 2 ప్యారెట్స్ వచ్చాయి. దాని తర్వాత మిగతాదంతా ఇదంతా సేమ్ డిజైన్ రన్నింగ్. అండ్ కింద అయితే సేమ్ ఏదైతే నెక్ ప్యాటర్న్కి ఇచ్చారో అదే ఇచ్చారు విత్ పైపింగ్. సో నాకు నెక్ కూడా పైపింగ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ విత్ డీప్ సర్కిల్ పెట్టారు. సో ఇప్పుడు మనం కింద పార్ట్కి వెళ్ళిపోదాం. కింద పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. సో చూసారా, ఇక్కడ పికాక్స్ వచ్చేసి ప్యారెట్ వచ్చేసి బ్లూ, గ్రీన్ అండ్ కిందన వచ్చేసి పింక్ అనమాట. సో ఈ పింక్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్ పింక్ తీసుకున్నాను. సో దీంట్లో గ్రీన్ అండ్ బ్లూ ఉంది కాబట్టి ప్యారెట్కి గ్రీన్ అండ్ బ్లూ వేశారు. సో ఫ్రాక్ అంతా ఈ కింద మెటీరియల్ అంతా ఇలానే ఉంటుంది. సో నేను ఈ ఎల్లో మెటీరియల్ 5 మీటర్స్ తీసుకున్నాను. బికాస్ ఫ్రాక్ వచ్చేసి నాకు కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అని చెప్పి 5 మీటర్స్ తీసుకున్నాను. సో అంచు వచ్చి ఇలా పెట్టించుకున్నాను. సో అంచు చూసారు కదా, ఇది అంచు. ఇవి 2 అంచులండి. ఒకటి వచ్చేసి ఈ పింక్ కలర్ది,
పింక్ కలర్ వచ్చేసి ఒక అంచు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ పింక్ బార్డర్ వరకు ఒక అంచు, అండ్ ఇది ఒకటి అంచు, 2 అంచులు ఇవి. సో సారీ, ఇది ఓన్లీ ఈ పింక్ ఈ ఫ్లవర్దే ఒక అంచు, ఈ 3 కలిపి ఒకటి అంచు అనమాట. సో ఇక్కడ కనిపించింది. సో ఇవి 2 అంచులు సేమ్ నేను 5 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనం బార్డర్ మొత్తం వేసుకోవాలి కాబట్టి, ఎంతైతే మనకి ఫ్రాక్ ఫ్రిల్ వస్తుందో సో ఆ ఫ్రిల్ మొత్తానికి వేయాలి కాబట్టి 5 మీటర్స్ వేసుకున్నాను. ఒకవేళ మనం అంచుగానే వేసుకోకపోతే ఖచ్చితంగా ఫాల్ అనేది వేసుకోవాలి. సో నేను అంచు వేసుకున్నా, నేను వేరే అదే లైనింగ్ పీస్ది ఫాల్ అయితే వేసుకున్నానండి. సో ఇలా ఫాల్ వేసుకోకపోతే ఈ బరువుకి అది ఆగదు, సో అది కిందకి లాగేస్తూ ఉంటుంది. అది ఆగాలి కాబట్టి మనం ఫాల్ వేయించుకోవాలి ఖచ్చితంగా. సో చూసారు కదా, ఓవరాల్ ఇది వచ్చి నాకు ఇది మీటర్ ఎంత పడిందో అయితే కరెక్ట్గా గుర్తులేదు. నేను ఇది ఫ్రాక్ తీసుకొని 2 ఇయర్స్ అయిపోతుంది, బట్ అస్సలు ఇంత కూడా పాడవలేదండి. సో ఈ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి నేను టోటల్గా ఎస్టిమేషన్ చేసుకునేది అయితే 5000 అయింది. 5000 అయింది అనుకున్నాను, ఓవరాల్ అయ్యొచ్చు, ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు, కానీ 5000 ఈ ఫ్రాక్ వచ్చి. సో చూసారు కదా, సో ఫస్ట్ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్రాక్ చూద్దాం. సెకండ్ ఫ్రాక్ వచ్చేసి సో నేను అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి, లేకపోతే నలిగిపోతాయి. సో ఇవి అయితే అస్సలు వాష్ చేయకూడదు, మనం డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. మీరు డ్రై వాష్కి ఇచ్చినా పర్లేదు, లేదు అనుకుంటే 2 టైమ్స్ ఒక 3 టైమ్స్ వేసుకున్న తర్వాత వాష్ చేయండి. సో దాని లైఫ్ లాంగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఫ్రాక్ వచ్చి ఇది రీసెంట్గా తీసుకున్నాను, 3 మంత్స్ అవుతుంది. సో ఈ ఫ్రాక్ వచ్చి నాకు 2000 అయింది. ఇది కూడా నేనే డిజైన్ చేయించుకున్నాను. సో ఫస్ట్ వచ్చి ఈ ఫ్రాక్ కలర్ వచ్చి రెడ్ అండ్ గ్రీన్ అనమాట. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చాలామంది పెడుతున్నారు, చాలామంది కూడా కొన్నారు నేను చూడడం అయితే. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది. సో ఫ్రాక్ మొత్తం వచ్చేసి మెరూన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది. సో నేను వచ్చి ఇది ప్లెయిన్ ఫ్రాక్ అనమాట. సో ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో దీనికి కూడా నేను రౌండ్ నెక్ పెట్టుకున్నాను. సో విత్ పైపింగ్, గ్రీన్ పైపింగ్ ఏదైతే మనకి బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్నే పైపింగ్ పెట్టించుకున్నాను. సో బయటికి ఇట్లా కనిపిస్తుంది. సో ఫ్రంట్కి ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది. సో ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఈ క్లాత్ వచ్చి కొంచెం రఫ్ క్లాత్ అనమాట. సో రఫ్ క్లాత్ కాబట్టి మనం లైనింగ్ అనేది వేయించుకోవాలి. సో నేను లైనింగ్ వచ్చి ఇక్కడ వరకు హాఫ్ హ్యాండ్ వరకు వేయించుకున్నాను, లేకపోతే మనకి అండర్ ఆర్మ్స్లో కొంచెం గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. సో అక్కడ వరకు వేయించుకున్నాను, మిగతాదంతా నార్మల్ క్లాత్తోనే పెట్టించేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ మొత్తాన్ని చూపిస్తాను. సో ఫ్రాక్ వచ్చేసి నేను 6 మీటర్స్ తీసుకున్నాను, బాడీకి అండ్ కింద ఫ్రిల్స్కి మొత్తం కలిపి నేను 6 మీటర్స్ తీసుకున్నాను. సో 6 మీటర్స్కి 1 మీటర్ పైన 1.5 మీటర్స్ సరిపోతుంది. సో మిగతా 5 మీటర్స్కి సో లెంత్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఫోటోషూట్స్కి అట్లా చాలా బాగుంటుంది అని చెప్పి అలా పెట్టించుకున్నాను. సో ఇది వచ్చేసి జస్ట్ నడుము దగ్గర చిన్న కుచ్చిళ్ళు పెట్టించాను, ఎందుకంటే బుట్టలా ఉంటుంది కాబట్టి ఫ్రాక్ అనేది. సో ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఇలా పెట్టించుకుంటే. సో నార్మల్గా మిగతా అంతా ఫ్రాక్ ఇలా వస్తుంది. చూడండి, లెంత్ అయితే మాత్రం చాలా చాలా పెద్దది వస్తుంది. మీకు సర్కిల్ మోషన్లో అసలు కనిపించట్లేదు. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చాలా పెద్ద ఫ్రాక్ వస్తుంది. సో ఫ్రాక్ ఇది వచ్చి నెట్ టైప్లో వస్తుంది. మీకు సౌండ్ వినిపిస్తాను. సో ఇది వచ్చి మెరూన్ కలర్ మీద గోల్డ్ కలర్ లైన్స్ వస్తాయి. సో స్క్వేర్స్ లాగా వస్తుంది. సో చూసారు కదా, ఇది బార్డర్ అన్నమాట. సో బార్డర్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ బార్డర్.
సో బార్డర్కి మీరు ఎప్పుడైనా ఫ్రాక్స్ కుట్టించుకున్నారు అంటే కింద బార్డర్కి ఖచ్చితంగా ఫాల్ అనేది వేయించుకోండి. ఫాల్ వేయించుకోకపోతే అది స్టిఫ్గా నిలబడదు. ఫాల్ వేయించుకుంటేనే అది స్టిఫ్గా నిలబడుతుంది. సో మీరు ఖచ్చితంగా ఫాల్ వేయించుకోండి. చిన్న ఫాల్ కాకుండా పెద్ద ఫాల్స్ ఉంటాయి అన్నమాట. ఆ పెద్ద ఫాల్ వేయించారనుకోండి మీకు ఇది అనేది ఖచ్చితంగా నిలబడుతుంది. సో చిన్న ఫాల్ అనుకోండి ఇది హాఫే వస్తుంది, ఇంతే వస్తుంది. సో అందుకనే చిన్న ఫాల్ కాకుండా చూడండి పెద్ద ఫాల్ వేయించుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ అంచు గురించి చూపిస్తాను. అంచులో జస్ట్ చిన్న చిన్న పికాక్స్లా వచ్చాయి. మీకు కనిపిస్తుందా? సో మీకు కనిపిస్తుందా లేదో నాకు తెలీదు. ఇదిగోండి ఇక్కడ పికాక్లా వచ్చింది ఒకటి. అండ్ కిందన ఒక చెట్టుకి ఒక 4-5 పువ్వులు ఉన్నట్టుగా గోల్డ్ జెర్రీతో అల్లారు. అండ్ కిందన వచ్చి జిగ్జాగ్ లైన్స్ లా ఉన్నాయి. పైకి కిందకి లైన్స్ లాగా ఇచ్చారు. సో ఇదే ఇచ్చాడు మొత్తం. అంచు వచ్చేసి చాలా పెద్దది, ఇంత హైట్ ఉంది. సో ఒక 10 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది అంచు వచ్చేసి. సో అదే అంచుని నేను హ్యాండ్స్కి వేసుకున్నాను. సో హ్యాండ్స్కి వేసుకుంటే లుక్ బాగుంటుంది అని చెప్పి వేసుకున్నాను. సో చూసారు కదా. సో దీన్ని మీరు ఐరన్ కూడా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఐరన్ చేయాలి. అండ్ ఒక 2 to 3 times వేసుకున్న తర్వాతే డ్రై క్లీన్కి ఇవ్వండి. డ్రై క్లీన్కి ఇచ్చినప్పుడు మీరు ఒక్కసారి వేసుకుని డ్రై క్లీన్కి ఇచ్చారనుకోండి ఖచ్చితంగా డ్రెస్సెస్ అనేవి పాడైపోతాయి. సో ఒక 2-3 times అయిన తర్వాత మీరు ఇస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్రాక్కి వెళ్ళిపోదాం. సో థర్డ్ ఫ్రాక్ వచ్చేసి నేను వేసుకునే కలర్ ఇప్పుడు ఎల్లో అండ్ లైట్ బ్లూ కలర్. సో ఈ కలర్ నాకు చాలా ఫేవరెట్, ఈ రెండు కాంబినేషన్. సో దీని తర్వాత నాకు ఇదే ఉంది. సో ఇది కూడా లాంగ్ ఫ్రాక్కి. సో ఇప్పుడు నేను ఫ్రాక్స్ చూపిస్తున్నాను. సో ఫ్రాక్స్ అయిపోయిన తర్వాత నేను డ్రెస్సెస్ చూపిస్తాను. సో ఇది కూడా ఫ్రాక్ అనమాట. సో ఇది నేను తీసుకున్న ఫ్రాక్. సో ఇది వచ్చేసి చిన్నారి పెళ్లి కూతురు మోడల్ అంటారు కదా, సో ఆ మోడల్ అనమాట. సో ఇలా వేసుకోవాలి. సో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఇలా వస్తుంది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ విత్ బోట్ నెక్ అనమాట. ఈ డ్రెస్కి వచ్చేసి బోట్ నెక్. అండ్ ఇది వచ్చి షోల్డర్ ఇక్కడ అండర్ ఆర్మ్ దగ్గర. సో ఈ అండర్ ఆర్మ్ దగ్గర వచ్చి ఇది వస్తుంది. దీని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి సో ఇది థ్రెడ్ టైప్లో వస్తుంది. బట్ దీనికి ఇది అటాచ్ చేసేసే ఉంటుంది. సో ఇది ఇటు సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇక్కడ ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న బుట్టాస్ అన్నివి ఇచ్చాడు. చాలా బాగుంది. అండ్ హ్యాండ్ఫుల్గా రన్నింగ్ అయ్యింది ఆ బుట్టాస్తోనే. సో ఇక్కడ వర్క్ వచ్చేసి ఎలా ఇచ్చాడో చూడండి. థ్రెడ్ వర్క్ ఇచ్చి అండ్ గోల్డ్ వర్క్ ఇచ్చాడు. చాలా చాలా బాగుంది అండ్ చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. సో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నడుం దగ్గర కూడా సేమ్ బెల్ట్ టైప్లో సేమ్ ఏదైతే పైన నెక్కి అండర్ ఆర్మ్ దగ్గర అది రన్నింగ్ అయిందో సేమ్ అదే వర్క్ రన్నింగ్ ఇచ్చాడు. సేమ్ ఇది వచ్చేసి మనం డిజైన్ చేసుకునే ఫ్రాక్ అంత అయితే రాదు, బట్ పర్లేదు. ఒక 3-4 మీటర్స్ ఉంటుంది అంతే. సో కింద మనం డిజైన్ చేసుకుంటే అంచు వేస్తాం కదా, వీళ్ళు మాత్రం జస్ట్ ఒక గోల్డ్ కలర్ లేస్ అండ్ బ్లూ కలర్ ప్లెయిన్ లేస్ రన్నింగ్ ఇచ్చేసారు. సో దీనికి మాత్రం ఇది 2 waysగా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్లా వేసుకోవచ్చు. లేదు అంటే దీనికి ప్యాంట్ ఇచ్చాడు, ప్యాంట్తో పాటు దుప్పటా కూడా ఇచ్చాడు. సో దుప్పటా వచ్చి ఫుల్ వర్క్ది వచ్చింది. సో చూపిస్తాను. సో ఇలా వచ్చింది దీనికి వచ్చిన దుప్పటా. సో చూసారు కదా, చాలా గ్రాండ్ లుక్ ఉంది. సో ఈ దుప్పటాకి ఈ ఎడ్జ్ మొత్తం మిర్రర్ వర్క్ ఇచ్చాడు. మిర్రర్ వర్క్ అండ్ పూసలు ఇచ్చాడు ముందున. సో ఈ బ్లూ కలర్ చూసారు కదా, చాలా బాగుంది.
సో దీనివల్ల గ్రాండ్ లుక్ వచ్చింది. సో మీరు ఈ దుప్పటాన్ని జస్ట్ ఆ డ్రెస్ మీదకే కాకుండా మీరు వేరే డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. సో దీనికి దుప్పటా మొత్తానికి గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చాడు. సో ఇది మీకు ఏ కలర్లో కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ ఇది బ్లూ అన్నలో గ్రీన్ అన్నలో అర్థం అవ్వదు. సో డార్క్ బ్లూ కాదు, కానీ చాలా బాగుంది కలర్ అయితే. సో ఇది, సో ఈ దుప్పటా కూడా చాలా 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 బాగుంది. సో ఇప్పుడు నేను 2 వేస్గా వేసుకుంటాను. సో దీనికి ప్యాంట్ వచ్చేసి ఈ కలర్ ప్యాంటే ఇచ్చాడు, బట్ తెలుసు కదా షాప్స్లో కొనే ప్యాంట్స్ అస్సలు బాగోవు. సో నేను దీనికి వేరే లెగ్గిన్ తీసి యూజ్ చేసుకుంటున్నాను. ఇది 2 వేస్గా కూడా వేసుకోవచ్చు అండి. ఫ్రాక్గా వేసుకోవచ్చు, లేదంటే విత్ దుప్పటా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ వేరే డ్రెస్కి ఆ దుప్పటా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను 4th ఫ్రాక్ వెళ్ళిపోతాను. సో 4th ఫ్రాక్ వచ్చేసి అది కూడా నేను షాప్లో తీసుకున్నదే. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను కదా బ్లూ కలర్, దాని ప్రైస్ వచ్చేసి నేను ఇక్కడ జగ్గేపేటలోనే తీసుకున్నాను. సో అది 4500 పడింది. అది నేను తీసుకొని 5 years అయిపోతుంది. సో ఇది నేను తీసుకొని నియర్లీ 6 years అయిపోతుంది. ఇది ఎక్సెల్ సైజ్ అనమాట. సో ఇది నా పెళ్ళికి తీసుకున్నాను, నా పెళ్ళికి ముందు నేను కాలేజ్లో ఉండేటప్పుడు తీసుకున్నాను. సో ఎక్సెల్ సైజ్. సో ఇది క్రష్ అనమాట, ఎంతైనా సాగుతుంది, ఎంతైనా సాగుతుంది. చూడడానికి అయితే చాలా సన్నగా కనిపిస్తుంది, బట్ ఇది ఎంతైనా సాగుతుంది బ్లాక్. సో దీని డిజైన్ వచ్చేసి సేమ్ అనమాట. సో ఈ రౌండ్ డిజైన్ వచ్చింది, నెక్ వచ్చి రౌండ్, బోట్ నెక్ అని చెప్పవసరం లేదు, పర్లేదు కరెక్ట్గా ఉంటుంది మనకి. సో ఈ షోల్డర్స్ వచ్చేసి గోల్డ్ ఇచ్చాడు, అండ్ వర్క్ వచ్చి హెవీ వర్క్ ఇచ్చాడు, కానీ చాలా బాగుంటుంది. అండ్ గ్రాండ్ లుక్ అనేది, చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ నార్మల్ నెట్ హ్యాండ్స్ ఇచ్చేసాడు. సో ఈ డ్రెస్ వచ్చి నేను నియర్లీ 6 to 7 years అయిపోతుంది. ఈ డ్రెస్ వేసుకొని నేను 4 years అవుతుంది. సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కింద పెట్టండి. సేమ్ ఇదే డ్రెస్ నేను ఇన్స్టాగ్రామ్లో సమ్వేర్ ఎక్కడో చూశాను. సో ఈ డ్రెస్కి బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాడు. సో చాలా బాగుంటుంది, అంటే ప్లెయిన్ వచ్చింది బట్ చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. సో ఇలా 3 lines ఇచ్చి కింద బార్డర్ అనేది చాలా మంచిగా ఇచ్చాడు. సో దీని ప్రైస్ ఎంతో మీరు కింద గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో ఇప్పుడు వరకు నా డిజైనర్ ఫ్రాక్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు నేను డ్రెస్సెస్, అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ కమ్ ఫ్రాక్స్ అనమాట. సో అది చున్నీ ఉంటుంది, ప్యాంట్ ఉంటుంది, సేమ్ ఈ బ్లాక్ నెట్ దానికి కూడా బ్లాక్ కలర్ నెట్ చున్నీ ఇచ్చాడు, అండ్ లెగ్గిన్ యాజ్ యూజువల్ బ్లాక్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. సో ఇది కూడా ఓకే. సో ఇది కూడా నేను తీసుకునేదే, షాప్లో తీసుకునేదే. సో ఇది కూడా హెవీ డ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 5000. సో ఇప్పుడు నేను ఇది చూడండి, ఇది పింక్ కలర్లో వచ్చింది, 2 షేడ్స్లో వచ్చింది. ఫస్ట్ షేడ్ వచ్చి డార్క్ పింక్ అండ్ సెకండ్ షేడ్ వచ్చి కొంచెం లైట్ పింక్ వచ్చింది. సో ఇది 2 షేడ్స్ రన్నింగ్ ఫ్రాక్ అనమాట. సో ఈ ఫ్రాక్కి ఇప్పుడు నేను చెప్తుంది, సో హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ ఒక లేస్ ఇచ్చాడు. ఆ లేస్ చూడండి ఈ విధంగా ఉంది, గోల్డ్ కలర్, మొత్తం గోల్డ్ థ్రెడ్ ఫినిషింగ్తోనే వచ్చింది, కానీ చాలా బాగుంది. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఇదంతా గోల్డ్ అండ్ పింక్ స్టోన్స్తో రన్ అవుతుంది. సో గోల్డ్ కలర్ అండ్ పింక్ స్టోన్స్. సో ఒక డిజైన్ టైప్లో ఫస్ట్ ఇలాగా పింక్ పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, వాటర్ డ్రాప్ స్టోన్స్ లాగా, ఆ స్టోన్స్తో ఒక లైన్ లాగా రన్ అయింది. దాని చుట్టూరుగా ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ కొమ్మలు ఇట్లా ఆ డిజైన్ రన్ అయింది, మధ్యలో గోల్డ్ కలర్. సో చూసారు కదా, ఇది హెవీ డ్రెస్. సో బ్యాక్ వచ్చేసి ప్లెయిన్. సో మ్యాక్సిమం డ్రెస్సెస్ అన్నిటికీ బ్యాక్ ప్లెయినే ఉంటుంది. సో ఈ డ్రెస్ వచ్చి చూసారు కదా, ఇదంతా హెవీ వర్క్.
దగ్గర హిప్ వరకు వస్తుంది, అంటే ఈ కింద పార్ట్ వరకు వస్తుంది. సో దీని తర్వాత ఇలా ఇలా మనం కిందకి వెళ్ళామనుకోండి. సో ఇది వచ్చి 2 ఇలా వస్తుంది. దీనికి కూడా సేమ్ పైన ఏదైతే ఇచ్చాడో అదే వర్క్ ఇచ్చాడు, పక్కన రన్నింగ్ అనమాట. సో దీనికి దీన్ని ఏమంటారో అని నాకు తెలీదు. దీనికి వచ్చి ఇది ఇచ్చాడు, మొత్తం అంతా వర్క్ టైప్లో ఇచ్చాడు. సేమ్ ఏదైతే పైన రన్నింగ్ అదే. కింద అంచు చాలా గ్రాండ్గా ఇచ్చాడు అండ్ చాలా బాగుంటుంది కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్కి ఇచ్చాడు కదా, సేమ్ అదే లేస్ ఇచ్చేసాడు. దాని తర్వాత కిందన ఒక ఆకులు ఉంటాయి కదా, అలా ఒక లేస్ ఇచ్చాడు. తర్వాత ఈ 2 లేసెస్ సెపరేట్, ఒకటి గోల్డ్ లేస్ ఇచ్చాడు, ఒకటి సిల్వర్ ఇచ్చాడు. కింద ముక్మల్ లేసెస్ ఉంటాయి కదా, ముక్మల్ క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది, దాంతో లేస్ ఇచ్చాడు. సో చూసారు కదా, కొన్ని షాప్లో బై చేసినప్పుడు కూడా వాళ్ళ కింద లైనింగ్ అనేది ఫాల్ టైప్లో అనేది వేశారు, వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది. సో చూసారు కదా, ఈ ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించినవన్నీ ఫ్లోర్ టచ్ ఫ్రాక్స్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రాక్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ ఫ్రాక్కి వెళ్ళే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు ఒక్కసారి ట్రయల్ వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత కూడా కొన్ని డ్రెస్సెస్ అనేవి స్టోన్స్ ఊడిపోతాయి వాటర్లో పెట్టడం వల్ల, లేదంటే డ్రై క్లీనింగ్లో అయినా స్టోన్స్ ఊడిపోతాయి. స్టోన్స్ ఊడిపోకుండా ఉండాలి, స్టోన్ వర్క్ డ్రెస్సెస్ తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది అది ఎట్లా పెట్టాలి అనేది ఎవరికి తెలీదు, ఇట్లా మునుమ్మలు చుట్టేసి పెట్టేస్తారు కదా. సో అలా కాకుండా మీకు శారీ బ్యాగ్స్ అని ఉంటాయి. సో శారీ బ్యాగ్స్లో చక్కగా డ్రెస్ ఫోల్డ్ చేసి అందులో పెట్టి ఉంటే స్టోన్స్ అనేవి రాలో అండ్ దేనికి పీక్కుపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రాక్ వెళ్ళిపోతాను. సో ఇది వచ్చి క్రష్ మోడల్ ఫ్రాక్ అనమాట. మరీ అంత క్రషెస్ ఉండవు, బట్ కొంచెం క్రష్ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది ఒక యూనిక్ డిజైన్లా అనిపిస్తుంది నాకెందుకో. ఎందుకంటే చూడండి, నాకు చాలా ఇష్టం కూడా. అండ్ ఇది ఎంత బాగుంటుందంటే వేసుకుంటే, ఏదో మూవీలో కూడా చూసాను సేమ్ డ్రెస్, బట్ కలర్ వేరే, ఎవరో వేసుకుంటారు. సో ఇది నెక్కి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత హ్యాండ్కి సేమ్ ఇందాకల హ్యాండ్కి గోల్డ్ కలర్ రన్నింగ్ వచ్చింది కదా, సో దానికి కొంచెం మారింది, సేమ్ అదే లేస్ అనమాట. సో ఈ హ్యాండ్ కూడా సేమ్ లేస్. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్, కొంచెం నాట్స్ ఇచ్చాడు నాట్స్ వేసుకోవడానికి, అండ్ మిగతాదంతా ప్లెయిన్. సో ఇది కూడా XXL ఫ్రాక్. సో ఇది కూడా అలా కిందకి వెళ్తే ఇది చాలా ఫ్లోర్ టచ్ అండి, అసలు వేసుకున్న కింద ఫ్లోర్కి మొత్తం టచ్ అవుతుంది. అయినా నేను తీసుకున్నాను, హీల్స్ వేసుకున్న టచ్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి బార్డర్. చాలా వెయిట్ ఉన్నాయి డ్రెస్సెస్ అయితే, చాలా వెయిట్ ఉన్నాయి. సో చూసారు కదా, ఇది బార్డర్. ఫస్ట్ బార్డర్ వచ్చేసి మనకి ఏదైతే హ్యాండ్కి ఇచ్చాడో అదే బార్డర్ ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి మంచి ఫ్లవర్ టైప్లో బార్డర్ ఇచ్చాడు. ఫస్ట్ బార్డర్ ఏదైతే ఇచ్చాడో థర్డ్ బార్డర్ కూడా అదే. సో చూసారు కదా, ఈ బార్డర్ అండ్ కింద బార్డర్ రెండు ఒకటి, బట్ ఈ బార్డర్ చూసారు కదా చూడడానికి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదండి. సో ఈ డ్రెస్ కూడా నేను 4000కి తీసుకున్నాను. సో ఇది తీసుకొని కూడా నేను నియర్లీ 4 years అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇంకొక డ్రెస్ చూపిస్తాను. సో ఇది నేను ఢిల్లీలో తీసుకున్నాను. జస్ట్ నేను చాలా తక్కువ ప్రైస్ అంటే తక్కువ ప్రైస్ కాదు. అండ్ ఇది ఒక డిజైన్, సెపరేట్ డిజైన్, చాలా బాగుంది. అండ్ ఈ కలర్ నా దగ్గర లేదు. సో గ్రీన్ కలర్ జస్ట్ లేదు కాబట్టి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. సో దీని నెక్ ప్యాటర్న్ చూసారా, వీ నెక్ లా వచ్చింది. సో వీ నెక్కి నీట్గా వైట్ స్టోన్స్తో వర్క్ చేశాడు. వైట్ స్టోన్స్ విత్ వైట్ థ్రెడ్, సంథింగ్ వైట్ థ్రెడ్తో ఇచ్చాడు.
సో ఇలా ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ వైట్ కలర్ లేస్ లాంటిది పెట్టేశాడు. హ్యాండ్స్ మనం నెట్ ఇచ్చాడు అండ్ నార్మల్ హ్యాండ్స్ కూడా ఇచ్చాడు. సో నేను నెట్ హ్యాండ్సే కుట్టించుకున్నాను. అండ్ ఇది వచ్చి లోపట వేరే క్లాత్ ఉంటుందండి, బట్ మనకు కనిపించదు. సో ఈ క్లాత్కి లోపట ఈ వైట్ కలర్ క్లాత్ అనేది పెట్టేశాడు. పెట్టి స్టిచ్చింగ్ వాడే చేసేసాడు. సో ఇది ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ ఈ హిప్ చూసారు కదా, ఇక్కడ ఈ ఏదైతే పైన డిజైన్ రన్నింగ్ అయిందో నెక్ ప్యాటర్న్ దగ్గర, సో అదే డిజైన్ ఇక్కడ రన్నింగ్ అయింది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ఎందుకు ఇచ్చాడంటే ఇది ఓన్లీ నెట్ పెట్టేసి వదిలేశాడు. అండ్ లోపల లైనింగ్ పీస్ కూడా ఇచ్చాడండి మనకి, బట్ నెట్ పెట్టేసి వదిలేశాడు. సో బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ రౌండ్ అనమాట. సో మనం లంగా జాకెట్ లంగావన్నీ కట్టుకుంటే ఎలా ఉంటుంది, నడుము కనిపిస్తాక, సో అట్లా వదిలేశాడు. వదిలేస్తే నేను అక్కడ చూడలేదండి. సో వచ్చిన తర్వాత నేను చూసుకున్నాను. నేను ఇంటికి వచ్చి ట్రైల్ వేయలేదు అక్కడ నేను. సో ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అయ్యో ఇదేంటి నెట్ అని అప్పుడు చూస్తే లోపల హ్యాండ్స్తో పాటు ఇది ఇచ్చాడు. సో దీనికి నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు అని వాడు చెప్తున్నాడు హిందీలో. బట్ కొంచెం కంగారులో నేను అంత అర్థం చేసుకోలేదు. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత నెట్ వేసుకున్నాను. అండ్ ఇది వచ్చి కింద నా హిప్ బెల్ట్లా ఉంటుంది అన్నమాట. సో హిప్ బెల్ట్ టైప్లో ఉంటుంది. సో ఇది మిగతాదంతా నెట్. సో ఒకప్పుడు నెట్ ట్రెండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం బోర్ అయిపోయింది. సో దీనికి బార్డర్ వచ్చేసి జస్ట్ ఒక చిన్న లేస్ ఇచ్చాడు అండ్ ఒక సిల్వర్. చెప్పాను కదా ఇదంతా వచ్చి గ్రీన్ అండ్ వైట్ రన్నింగ్లో వచ్చిందని. సో ఈ లేస్ చాలామంది చూసుంటారు. సో వైట్ కలర్ వచ్చేసి చూసారు కదా, వైట్ కలర్ లేస్. సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చి 3000 అనమాట. సో నేను ఇది ఢిల్లీలో తీసుకున్నాను. సో తీసుకొని కూడా నియర్లీ ఒక 2-3 ఇయర్స్ అయిపోతుంది. రీసెంట్గా ఒకటో రెండో డ్రెస్సెస్ తీసుకున్నాను. పార్టీ వేర్ అయితే అస్సలు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదండి. సో అన్నీ నార్మల్వే ప్రిఫర్ చేస్తున్నా. ఇది చాలా 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 బాగుంటుంది అండ్ వేసుకుంటే ఇది చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. అంటే నాకు అనిపించింది, నాకు చాలా ఇష్టం. సో ఇది నెక్ ప్యాటర్న్ వచ్చి ఫుల్ నెక్ అనమాట. ఈ ఫుల్ నెక్ ప్యాటర్న్ విత్ స్టోన్ వర్క్తో రన్నింగ్ అవుతుంది. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వర్క్తోనే రన్నింగ్ అవుతుంది. సో చూసారు కదా, గోల్డ్ కలర్ స్టోన్స్ విత్ సిల్వర్ కలర్ పూసలు అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో అండ్ పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చాయి. సో సేమ్ నెక్ ప్యాటర్న్. ఇదంతా నెట్ వస్తుందండి. సో నెట్ రావడం వల్ల చాలా లుక్ వస్తుంది దీనికి. సో నెట్ వచ్చి అట్లా వదిలేదు, దీనికి చిన్న చిన్న బీడ్స్ కూడా స్టిక్ చేసి ఉంచారు. సో సేమ్ ఇలానే, బట్ హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చాడు విత్ నెట్ అనమాట. చాలా బాగుంది. కలర్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆరెంజ్ కాదు, అలానే డార్క్ రెడ్ కాదు. మీకు డార్క్ రెడ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, బట్ ఇది ఆరెంజ్ కాదు, డార్క్ నెక్ కూడా కాదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ నెట్ ఇచ్చాడు దానికి రన్నింగ్ అండ్ కింద అంతా స్టిక్ చేశాడు చక్కగా. అండ్ దాని కింద చిన్న చిన్న బుటాస్ టైప్లో ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ రన్నింగ్లో ఉంటుంది. గోల్డ్ కలర్ వచ్చేసి పైన అంతా గోల్డ్ వచ్చింది. సో ఇక్కడ వరకు నెట్ పెట్టాడు. నెట్ కింద, సో ఈ నెట్ కింద చూడండి ఒక 4 లైన్స్. ఇది అంచుని 3 టైమ్స్ పెట్టేశాడు. సో పెడితే బాడీ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఈ అంచు అనేది పెట్టాడు. అండ్ ఈ బటన్స్ కూడా చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ బటన్స్తో పెట్టాడు. చాలా 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 బాగున్నాయి. సో అంతే ఈ ఫ్రాక్ ఇక్కడ వరకు. సో ఇది వచ్చేసి చెప్పాను కదా గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అని. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ నెట్ అనమాట. సో దీనికి ఇందాక చూసాం కదా పైన లేస్ వేసాడని చెప్పాను, ఆ లేస్ వేసేసి కింద జస్ట్ ఇట్లా పూసలు రన్నింగ్ పెట్టేశాడు. అండ్ ఇది వచ్చి ప్లెయిన్, మనకి ఏదైతే హ్యాండ్కి ఇచ్చాడో అదే. సో ఇందులో 3 లేయర్ ఫ్రాక్ అనమాట. సో 3 లేయర్ అంటే ఫస్ట్ లేయర్ ఇది ఉంది కదా, సో సెకండ్ లేయర్ వచ్చేసి నెట్కి ఇక్కడ అంచు మనకి ఇది ఇచ్చాడు.
సో నెట్కి వచ్చేసి ఈ అంచు ఇచ్చాడు. ఈ అంచుకి సేమ్ కింద పూస రన్నింగ్ ఇచ్చాడు. సో దీని లోపట వచ్చేసి ఇది ఇచ్చాడు. ఏదైతే మనకి ఈ లేసెస్ అనేది దొరుకుతుంది మనకి మెటీరియల్ దొరికే షాప్స్లో, సేమ్ ఇది ఇచ్చాడు. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చాడు. ఫస్ట్ గోల్డ్ ఇచ్చాడు, తర్వాత ఆరెంజ్ ఇచ్చాడు, తర్వాత గోల్డ్ ఇచ్చాడు, అండ్ ఇది లైనింగ్ పెట్టాడు. సో లైనింగ్, సో ఇది మొత్తం 3 లేయర్ ఫ్రాక్ అనమాట. లైనింగ్ వదిలేస్తే 3 లేయర్ ఫ్రాక్, కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ వచ్చి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో చూసారు కదా, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. కనిపించింది కదండి, ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది నేను తీసుకునేది 4000కే. సో ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ చూపిస్తాను. సో ఇది ఇప్పుడు నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కాదు, షార్ట్ ఫ్రాక్. జస్ట్ నేను నార్మల్గా సింపుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. సో ఇది వచ్చి నెక్ ప్యాటర్న్. సో ఇదే ఉంటుంది ఈ డ్రెస్కి, ఇంకేమీ ఉండదు. జస్ట్ కిందన కూడా చిన్న అంచే ఉంటుంది. సో ఈ నెక్ వచ్చేసి సో దీన్ని ఏం నెక్ అంటారో నాకు తెలియదు, బట్ ఇలా ఫ్లవర్ డిజైన్స్ లాగా వచ్చింది. ఈ ఫ్లవర్ డిజైన్స్ వచ్చి సో ఇది బ్లూ అండ్ పింక్, సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. సో నేను కూడా ఎంత పర్టికులర్గా ఇప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. సో వర్క్ చూపిస్తాను చూడండి. చాలామంది ఎంబ్రాయిడరింగ్ మగ్గం వర్క్ చేయించుకుంటారు కదా. ఈ డ్రెస్ కూడా, ఈ నెక్ కూడా బాగుంది, బ్యాక్ అయినా చాలా బాగుంటుంది. సో చూడండి. సో ఈ నెక్ వచ్చింది, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు. ఒక 5 ఫ్లవర్స్ వచ్చాయి, కిందన ఒక ఫ్లవర్ వచ్చింది. సో ఇదంతా, సో ఇది కూడా XXL సైజ్ ఫ్రాక్ అనమాట. సో ఇదంతా సేమ్ రన్నింగ్. సో కానీ ఇది చాలా స్మూత్ అండి. ఇది నెట్ లాగా బర్రబర్రం అని అనదు, చాలా స్మూత్ క్లాత్, చాలా 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 బాగుంది. అండ్ ఇది వచ్చేసి దీనికి రన్నింగ్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి పైన బ్లూ కలర్ ఉందని చెప్పాను కదా, ఆ బ్లూ కలర్ది చిన్న బార్డర్ వేశారు. తర్వాత సిల్వర్ కలర్ది ఒక 1 సెంటీమీటర్ వేశారు. తర్వాత ఒక 5 సెంటీమీటర్స్ది గోల్డ్ కలర్. ఇది గోల్డ్ కాదు, బ్రాంజ్ కలర్. ఇది దీన్ని ఏ కలర్, మెటల్ కలర్, సంథింగ్ ఏ కలర్ అంటారు నాకు కూడా తెలీదు. సో ఏదో కలర్ అంటారు దీన్ని, కాపర్ కలర్ ఏదో సంథింగ్ ఏమంటారు. సో అది ఒక 5 సెంటీమీటర్స్ వరకు ఇచ్చారు. సో నేను మీకు చూపించి ఇక్కడ పెడుతుంటే పెద్ద మోపు అయిపోతుంది. సో ఇక్కడికి హాఫ్ డ్రెస్సెస్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు టాప్స్ చూపిస్తాను. సో ఇది గ్రాండ్, చాలా చాలా గ్రాండ్ టాప్ అనమాట. ఈ టాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుంది, అండ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ చూపించేస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి థ్రెడ్స్ ఇచ్చాడు. ఒకవేళ మనకి షోల్డర్స్ లూజ్ అయినా థ్రెడ్స్ వల్ల సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఇచ్చాడు. ఇది మొక్కమల్ క్లాత్, బట్ స్టిఫ్ క్లాత్ అనమాట. సో లోపల కూడా చాలా స్టిఫ్గా ఉంది. సో ఇంకా నేను ప్రైస్ ట్యాగ్ కూడా తీయలేదు. సో ఓకే, ఇది టాప్. దీనికి చున్నీ ఇచ్చాడు అండ్ లెగ్గిన్ ప్యాంట్ ఇచ్చాడు. సో చాలా గ్రాండ్ వర్క్ వచ్చింది. దీనికి ఇక్కడ చూసారు కదా, ఒక పెద్ద ప్యాచ్ వర్క్ టైప్లో వచ్చాడు, ప్యాచ్ వర్క్ అనమాట. సో ఆ ప్యాచ్ వర్క్ వచ్చి ఒక పికాక్ టైప్లో, మామిడి పింజి ఉంటుంది కదా, మామిడి పింజికి పైన ఇలా ఆకులు వచ్చినట్టుగా ఉన్నాయి. చాలా బాగుంది కదా ప్యాచ్ వర్క్ కూడా. సో ఈ ప్యాచ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ గోల్డ్ కలర్ రన్నింగ్ దీనివల్ల దీనికి అందం వచ్చింది. సో ఈ గోల్డ్ కలర్ వచ్చేసి ఇలాగా సర్కిల్స్ లాగా సంథింగ్ అట్లా వచ్చింది.
సో మీకు తెలిస్తే చూడండి. సో ఇది కూడా ప్లస్ సైజ్ వాళ్ళదే. సో ఇక్కడ వరకు మన బ్యాక్ ఈ పార్ట్ వరకు వస్తుంది ఇది. సో మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. సో మీరు టాప్ మెటీరియల్ తీసి ఇప్పుడు ఎంబ్రాయిడరీ చాలా కంప్యూటర్ వర్క్స్ ఉంటున్నాయి కదా, కంప్యూటర్ వర్క్స్ మీద కూడా మీరు ఇట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. ఒక సింపుల్ టాప్ ఏ సమ్మర్లో అయినా ఏ ఫంక్షన్ వచ్చినా మనం పెద్ద పెద్ద హెవీ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళలేం కాబట్టి ఇట్లా మనం డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా రన్నింగ్ వచ్చిన తర్వాత ఆ వర్క్ చూసారు, ఒక పెద్ద ఫ్లవర్ వచ్చి దానికి క్రీమ్ కలర్ థ్రెడ్తో వచ్చింది. తర్వాత గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చాము ఆ ఫ్లవర్కి. ఇలా వచ్చిన తర్వాత సేమ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ కింద పార్ట్ అయితే అలా ఇచ్చాము. తర్వాత కింద అంచు, ఈ అంచులోనే చాలా అందం ఉంటుందండి. లేదంటే ఫ్రాక్ ఏదైతే మనం ఫ్రాక్ తీసుకున్నా టాప్ తీసుకున్నా లుక్ అనేది పోతుంది. సో మనం కింద అంచు బట్టే మనకి వస్తుంది. సో ఇప్పుడు నేను అంచు వచ్చేసి ఇదంతా ఒకటే అంచు. సో పెద్ద అంచు వేసుకున్నాము, ఒక 15 సెంటీమీటర్స్ అంచు. సో పైన చూసారా జస్ట్ ఫ్లవర్ టైప్లో ఒక చక్రం టైప్లో ఒక లైన్ అయితే ఉంటుంది. జస్ట్ నార్మల్ చిన్న లేస్ అనమాట సెకండ్లో. కింద కూడా సేమ్ థ్రెడ్తోనే ఒక చక్రం డిజైన్లో ఇచ్చారు. సో కింద వచ్చి ఫ్లవర్ పార్టీషన్స్ పెద్ద పెద్ద, ఇప్పుడు ఇవి ప్యాచ్ ఫ్లవర్స్లో కూడా దొరుకుతున్నాయి. లేదు అనుకుంటే మీరు మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద కూడా వేస్తారు. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇట్లా ఫ్లవర్స్ వేసి పెడతారు. సో ఇప్పుడు దీంట్లో ఉండే స్పెషాలిటీ చెప్తాను. సో ఇప్పుడు చాలా ఫ్రాక్స్కి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఉంటుంది, లావుగా ఉండాలి సన్నగా ఉండాలి. బట్ మేము ఈ ఫ్రాక్ ఇక్కడ పెట్టింది ఇచ్చింది, ఈ ఫ్రాక్ ఇచ్చింది ఇలా ఉంది కదండి. ఏ డ్రెస్కైనా మనం టాప్స్ కుడతాం కదా, ఇక్కడ జస్ట్ నార్మల్గా ఇది స్టైల్ కోసం ఇచ్చేసారు. చూడండి ఇలా ఇచ్చారు. జస్ట్ ఇక్కడ స్టైల్ టాప్ అయితే లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు మనం ఎలా అయితే కుట్టించుకుంటామో, చూడీదార్స్ ఎలా కుట్టించుకుంటామో ఈ టాప్ కూడా అక్కడి వరకు కట్స్ ఉంటాయి. ఆ కట్ తర్వాత జస్ట్ ఇది స్టైల్కి ఇచ్చారు. సో దీని బీడ్స్ కూడా చూడండి చాలా 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 బాగుంటాయి. ఒక 4 పూసలు ఇచ్చి కిందన గోల్డ్ కలర్ బాల్స్ టైప్లో ఇచ్చాడు. సో ముందుకు వచ్చేసి ఇది వచ్చి ఫ్రంట్ డిజైన్. సో చూసారు కదా మరి కింద బార్డర్లో రౌండ్ చక్రాల టైప్లో వచ్చాయి. సో ఆ చక్రాలనే ఈ సైడ్ రన్నింగ్ ఇచ్చాము. అండ్ నెక్ ప్యాటర్న్ చూడండి, సో ఇది నెక్ అనమాట. అండ్ ఈ లీఫ్ది ఇచ్చాము, ఈ కింద అంతా లీఫ్ది ఇచ్చాము. సో బ్యాక్ ఫ్రంట్ ఒకలా ఇస్తే బాగోదు కాబట్టి ఈ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది బ్యాక్ వచ్చి ముక్మల్ క్లాతేనండి. ఈ గోల్డ్ కలర్ రన్నింగ్ దానిపైన ముక్మల్ క్లాతే ఉంది. ఇది కూడా ముక్మల్ క్లాత్ అంటే కొంచెం దల్సరిగా ఉండి సాఫ్ట్గా ఉంటుంది కదా అది. సో ఇది వచ్చేసి సిల్వర్, గోల్డ్ అండ్ బ్లూ కలర్ రన్నింగ్లో ఉంటుంది, క్రీమ్ కలర్ కూడా. సో సేమ్ యాస్టీస్ నార్మల్గా రన్నింగ్ అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇదంతా. సో ఈ ఎడ్జ్లో కూడా ఏదైతే చక్రాల డిజైన్ ఇచ్చారు మొక్మల్ క్లాత్ పైన, సో యాస్టీస్ సేమ్ బ్యాక్ ఏదైతే బార్డర్ ఇచ్చారో ఫ్రంట్ కూడా అదే బార్డర్తో ఎండ్ చేశారు. సో ఇప్పుడు వరకు నేను చాలా ఫ్రాక్స్ చూపించాను, నా లాంగ్ ఫ్రాక్స్ చూపించాను. అండ్ ఒక ఐడియా రావడానికి మీకు కొన్ని టాప్స్ ఒక టాప్ చూపించాను. సో ఇప్పుడు చూపించేవి అంతా కాంట్రాక్ట్ అనమాట, అంటే సెపరేట్, వీటికి వాటికి సంబంధం ఉండదు. సో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వర్క్ కాకుండా ప్లెయిన్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రిఫర్ చేసింది చాలా వర్క్ అయితే అస్సలు ప్రిఫర్ చేయట్లేదు. సో ప్రింటెడ్ ప్లెయిన్లోనే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్రెడీ చూసే ఉంటారు, మొన్న ఇన్స్టాగ్రామ్ న్యూ కలెక్షన్లో పెట్టాను. సో ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వచ్చి
చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఫ్రాక్ నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. సో ఇది వచ్చేసి చాలా లాంగ్ ఫ్రాక్ విత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. దీనికి జస్ట్ నెక్ దగ్గర వచ్చేసి జస్ట్ వైట్ కలర్ బీడ్స్తో రన్నింగ్ వచ్చింది, చూసారు కదా. సో ఇదంతా బ్లాక్, గ్రీన్ అండ్ ఆరెంజ్, సో ఈ కలర్ కాంబినేషన్తో మొత్తం ఫ్లోరల్ ప్రింట్తో వెళ్ళిపోయింది. సో దీనికైతే ఏ బార్డర్ లేదు, జస్ట్ నార్మల్గా. సో ఓకే, చూసారు కదా ఇదంతా ఫ్లోరల్లోనే వెళ్తుంది. కానీ క్లాత్ వచ్చి చాలా 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 స్మూత్గా ఉంది. సో దీనికైతే ఏ ప్యాంట్ కానీ చున్నీ కానీ ఏమి ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది స్లీవ్స్ అనమాట. సో మీకు కావాలి అంటే కాంట్రాస్ట్ కలర్లో హ్యాండ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఓవర్ కోట్స్ అయినా వేసుకోవచ్చు జీన్ది. సో ఇది కూడా. సో ఇప్పుడు నేను టాప్ చూపిస్తాను. టాప్స్లోకి జస్ట్ ఈ ఫ్రాక్ చూపించలేదని చెప్పి నేను మధ్యలో చూపించాను. సో ఇప్పుడు ఈ టాప్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ రన్నింగ్లో వెళ్తుంది. పింక్ కలర్ టాప్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనమాట. సో ఇది వచ్చి ఫుల్ నెక్ అనమాట, ఫుల్ నెక్. సో ఫుల్ నెక్కి చూసారు కదా హెవీ ఇచ్చాడు డిజైన్ అనేది. సో చూసారు కదా చాలా హెవీది ఇచ్చాడు. దీనికి ప్యాంట్ వచ్చేసి లెగ్గిన్ ప్యాంట్ వచ్చి గోల్డ్ కలర్ అండ్ దుప్పటా వచ్చేసి గోల్డ్ కలర్ బట్ నెట్ దుప్పటా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ విత్ ఇలా వచ్చాయి, చూసారు కదా. చిన్న చిన్న అంచు ఒక 10 or 15 లైన్స్ వరకు పెట్టారు. అండ్ ఈ ఎడ్జ్లో ఒక చిన్న బార్డర్ టైప్లో ఇచ్చారు. సో ఒకవేళ మీకు హ్యాండ్స్ పెద్దవైపోతే జస్ట్ ఇక్కడ ఇంకో కుట్టు వేయించుకుంటే ఫ్రిల్స్ లాగా పెట్టుకోవచ్చు మనం. సో చూసారు కదా జస్ట్ ఇదంతా ప్లెయిన్. సో ఈ ఎడ్జ్లో జస్ట్ గోల్డ్ కలర్ది ఒక చిన్న అంచు పెట్టేశాడు. నెక్స్ట్ మనకి ఏదైతే హ్యాండ్కి ఇచ్చారో చిన్న చిన్న అంచులు ఒక 10-15 ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా ఒక 15 వరకు పెట్టారు. పెట్టిన తర్వాత సేమ్ యాస్టిస్ ఈ పైనుంచి కింద వరకు స్క్వేర్ లాగా ఇచ్చేసారు. సో చూసారు కదా బ్యాక్ మొత్తం ప్లెయిన్, ఇది నెక్కి, మిగతాదంతా ప్లెయిన్ ఇచ్చారు. సో ఈ టాప్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ గ్రాండ్, చిన్న చిన్న పార్టీస్ కానీ నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం అవి వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక టాప్. సో ఈ కలర్ వచ్చి ఆనియన్ కలర్ అనమాట. సో ఇది ఆనియన్ విత్ క్రీమ్ కలర్ రన్నింగ్లో వెళ్తుంది. సో ఇది వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో చూసారు కదా హ్యాండ్స్కి ఆనియన్ కలర్లో కొంచెం ఫుల్ లీఫ్ వచ్చింది. లీఫ్లో షేడ్ అనమాట. ఇది వితౌట్ షేడ్, ఇది విత్ షేడ్ అనమాట. సో ఇది లైన్స్తోనే వచ్చింది, ఒక ఆకు, ఒకటి షేడ్లో వచ్చింది. సో ఇది వచ్చేసి జస్ట్ ఒక బార్డర్, క్రీమ్ కలర్ బార్డర్లో ఏదో ప్రింట్ ఉంది, ఫ్లవర్ ప్రింట్ ఉంది. సేమ్ అదే బార్డర్ని ఒక హాఫ్ వరకు ఇచ్చాడు. సో హాఫ్ వచ్చి నార్మల్ రన్నింగ్దే ఇచ్చేసాడు. ఏదైతే మనకి హ్యాండ్స్కి ఇచ్చాడో ఆ పీస్ని ఫుల్ టాప్కి ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఈ నెక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీనికి విత్ ఒక 3-2 ఇట్లా వీటిని అంటారు బటన్స్ ఆర్ సంథింగ్ ఏదో అంటారు, అవి ఇచ్చారు. సో ఫ్రంట్ వచ్చి ఇట్ సైడ్ వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు. ఈ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ మధ్యలో ఇటుపక్క క్లాత్ ఉంది కదా, ఇది పెట్టి ఫిల్ చేశారు.
చూసారు కదా డిజైన్. సో ఇది దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ హ్యాండ్స్కి ఏదైతే ఇచ్చారో అండ్ హాఫ్ ఫ్రంట్కి హాఫ్ పార్ట్ ఇచ్చారు కదా, సో బ్యాక్ సైడ్ మాత్రం ఫుల్ అదే ఇచ్చారు. సో ఇది 2 కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. దీనికి సేమ్ లెగ్గిన్ వేసుకోవాలి, ఈ కలర్ లెగ్గిన్ వేసుకుంటే లుక్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది పైన ఒక క్లాత్లా వస్తుంది, పైన ఒక డిజైన్ వస్తుంది, ఇన్నర్లో ఒక డిజైన్ వస్తుంది. సో ఆ టైప్లో. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ అక్కడ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో మీరు ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ టాప్ వచ్చి 800కి తీసుకున్నాను నేను. ఇది నేను వైజాగ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అండ్ ఈ ఆరెంజ్ కలర్ది నేను ఆర్కేలో తీసుకున్నాను, వైజాగ్ ఆర్కే జగదాంబలో తీసుకున్నా. సో ఇది వచ్చేసి ఒక చైన్ ప్యాటర్న్ టైప్లో ఇచ్చాడు. పూసలు వచ్చాయి చైన్ లాగా, కిందన ఒక బీడ్స్ వచ్చాయి, ఒక స్క్వేర్ బీడ్ ఒక రౌండ్ బీడ్ అట్లా వచ్చింది. చూసారు కదా. ఇది కొన్ని బ్రాండ్స్ నేను నెక్స్ట్ చెప్తాను. ఈ ఫ్రాక్ అయిపోయిన తర్వాత మీకు ఏ బ్రాండ్ అనేది ఎక్కడ సెట్ అవుతుంది, ఏ సైజ్ సెట్ అవుతుంది అనేది కూడా చెప్తాను. సో ఇది ఉంది కదా. సో ఇది 2 లేయర్ ఫ్రాక్ అనమాట. ఇది మొత్తం వచ్చి యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ రన్నింగ్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ కలర్ వచ్చేసి ఇన్నర్ పార్ట్ అనమాట. సో అవుటర్ పార్ట్ వచ్చి యాష్ కలర్, బ్లూ కలర్ వచ్చి ప్లెయిన్ బ్యాక్ అండ్ ఫ్రంట్. సో యాష్ కలర్లో స్క్వేర్ టైప్లో ఇచ్చాడు. చూసారు కదా, ఇక్కడ స్క్వేర్లో ఒక 4 సన్స్ టైప్లో ఉన్నాయి. ఇక్కడ రెండు రౌండ్స్ అండ్ 2 స్క్వేర్స్ వచ్చాయి. సో ఈ స్క్వేర్లో చూడండి, ఈ స్క్వేర్లో వచ్చి ఫ్లవర్ ఇచ్చాడు అండ్ సేమ్ అదే రన్నింగ్ అనమాట. ఒకటి ఫ్లవర్ ఇస్తే ఒకటి స్క్వేర్ అలా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఇచ్చారు. స్క్వేర్లోనే మళ్ళీ స్క్వేర్ అట్లా పెట్టారు. అండ్ ఇటు సైడ్ కూడా వేరే ఫ్లవర్స్ ఇచ్చారు. అంటే ఎల్లో అనేది కామన్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎల్లో ఇచ్చారు కదా, ఎల్లో స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ చేంజ్ చేశారు, బ్లూ కలర్ ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారు, ఆకుల్లా ఇచ్చారు. దీని కింద కూడా సేమ్ ఇక్కడ హాఫ్ ఫ్లవర్స్ పడింది. ఇక్కడ చిన్న స్క్వేర్ మధ్యలో ఫస్ట్ మనకి రన్నింగ్ ఇచ్చారు కదా, 2 స్క్వేర్ అండ్ 2 సర్కిల్స్. సో మళ్ళీ సేమ్ అన్ని పైన ఏవైతే రన్నింగ్ అయ్యో అవే అలా రన్ అవుతూ ఉన్నాయి. సో సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే. సేమ్ ప్యాటర్న్నే రన్ అవుతుంది. సో మనకి ఇందాక నేను బ్లూ కలర్ టాప్ చూపించాను కదా, ఎంబ్రాయిడరీ టాప్. సో అది దీనికి డిఫరెన్స్ అనేది కూడా నేను చెప్తాను. సో దీనికి మనం అండర్ ఆర్మ్స్ దగ్గర నుంచే సెపరేట్ చేసేసాం అవుటర్ పార్ట్ అనేది. సో అండర్ ఆర్మ్స్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఒక 4 హ్యాంగర్స్ టైప్లో ఇచ్చి ఇక్కడ నుంచే మనం థ్రెడ్ ఇచ్చాం ఈ దీనికి. కానీ ఇది మనకి ఈ సైడ్ అడ్జస్ట్మెంట్ కోసం ఇది ఇచ్చారు, కానీ అది కాదు, అది స్టైల్ కోసం కింద ఇచ్చారు. ఏదైతే మనకి టాప్ ఎండ్ అవుతుందో ఆ ఎండ్లో ఇచ్చారు దానికి. సో డిఫరెన్స్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా అందరికీ. ఇది వచ్చి ఎక్స్పాండ్ అంటే మనకి టైట్గా టాప్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు, లేదంటే లూజ్గా కావాలంటే లూజ్గా పెట్టుకోవచ్చు. దానికి అలా కాదు, మనకి కట్స్ వస్తాయి కదా, ఇప్పుడు పంజాబీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కుట్టించుకునేటప్పుడు కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ దగ్గర ఇచ్చాడు. లాస్ట్ ఇక్కడ వరకు మనకు కట్స్ వచ్చాయి అనుకోండి, కట్స్ కిందకి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ చేసి ఇచ్చారు అనమాట. సో ఇది ఇలాంటి టాప్ నా దగ్గర బ్లాక్ కలర్ ఉంది. సో బ్లాక్ అండ్ రెడ్. సో ఎందుకు 2 ఒకలాంటివి చూపించడం అని చెప్పి నేను ఒక టాపే చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్తాను. ఇదే అండి నా డ్రెస్ కలెక్షన్ అనమాట. జస్ట్ నార్మల్గా ఒక 2-3 టాప్స్ చూపించాను మీకు. ఆ ఎంబ్రాయిడరీ టాప్ తెలియడానికి ఒక టాప్ ఎక్స్ట్రా చూపించాను. ఇవన్నీ నా పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట.
సో ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో సైజెస్ ఎలా తెలుసుకోవాలి, లేకపోతే బయట ఎప్పుడైనా ట్రయల్ లేనప్పుడు, ఇప్పుడు కంకటాల షాప్స్ ఉంటాయి కదా, కంకటాలలో సడన్గా టాప్స్ పెడతారు. పెట్టినప్పుడు మనకి ట్రయల్ ఉండదు అనమాట. సో XXL ఉంటే XXL చూసి తీసేసుకోవడం. కొన్ని బ్రాండ్స్లో మనకి XXL సరిపోతుందండి, కొన్ని బ్రాండ్స్లో మనకి XXL కూడా సరిపోదు. సో బ్రాండ్ బట్టి మన సైజ్ అనేది మారిపోతుంది. కొన్ని బ్రాండ్స్లో నాకు XL కూడా సరిపోతుంది. సో ఆకృతిలో రిలయన్స్లో కొంచెం బ్రాండ్ అనేది చాలా బాగుంటుంది. రిలయన్స్లో కూడా XXL సరిపోయిన వాళ్ళకి XL కూడా సరిపోతుంది. సో చూసి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా పార్టీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అయితే ఇంట్లో వాష్ చేయకూడదు. ఒకవేళ ఇంట్లో వాష్ చేసినా ఎండలో ఎండబెట్టొద్దండి. జస్ట్ నీళ్ళలోనే ఉల్టా చేసి, ఇప్పుడు సపోజ్ ఒక టాప్ ఉందండి, టాప్ని ఇలా ఆరబెట్టకుండా ఎదెత్తి రాంగ్ సైడ్ తిప్పి ఆరబెట్టుకోవాలి. అది కూడా నీడలో ఆరబెట్టుకోవాలి. అండ్ ఒక్క 5 minutes ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్ వెంటనే రిమూవ్ చేసేసి ఒక 5 minutes ఎండ్లో పెట్టేసేయాలి. లేకపోతే మన స్వెట్కి ఆ ప్యాచ్లా అయిపోతుంది అనమాట. ఆ డ్రెస్కి కానీ సారీస్ కట్టుకొని వెళ్ళినప్పుడు వచ్చిన వెంటనే అది ఎండ్లో పెట్టేస్తే ఒక 5 minutes మన బాడీలో ఉండే సాల్ట్ దానికి ప్యాచ్ అయిపోదు. సో అది కూడా అంటే మనకి డ్రెస్సెస్ ఎక్కువ రోజులు రావడానికి అనమాట ఈ టిప్స్ అన్నీ. సో కొంతమందికి ఎంత మంచి డ్రెస్ వేసినా, ఎంత మంచిదైనా చిదిగిపోతున్నాయి అని అనుకుంటాం కదా. మనం క్వాలిటీ ముందే చెక్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఓల్డ్ స్టాక్ ఉందనుకోండి, ఆ ఓల్డ్ స్టాక్ బట్టి కూడా చిదిగిపోతాయి. సో మనం తీసుకునేటప్పుడే జస్ట్ సపోజ్ ఇదే ఉందండి, నేను ఈ డ్రెస్ తీసుకొని నియర్లీ 4 years అయిపోతుంది. 4 years అవుతుంది. సో మనం తీసుకునేటప్పుడు టెస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా పట్టుకొని ఈ థంబ్ ఫింగర్స్తో పట్టుకొని ఇట్లా జస్ట్ ఇట్లా లాగి చూడాలి. నేను కూడా ఒక ఫ్రాక్ తీసుకున్నాను, అంటే ఇప్పుడు కాదండి, ఒక 4-5 years ముందు. జస్ట్ అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఒక 2-3 washes తర్వాత చిదిగిపోయింది. చిన్న చిన్న పొక్కుల్లా వచ్చేస్తాయి కదా, సో అలా కూడా వచ్చేస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే టెస్ట్ చేసి తీసుకోండి. అండ్ తీసుకునేవి ఏదైనా లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి కాబట్టి డ్రై వాష్కి ఇవ్వండి. ఒక 3-4 యూసెస్ అయిన తర్వాతే మీరు డ్రై క్లీన్కి ఇవ్వండి. అండ్ ఐరన్ కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. దీనికి డిటర్జెంట్స్ అనేవి ఎక్కువ వేయద్దు. అండ్ వాషింగ్ మిషన్లో అస్సలు వేయద్దు. పార్టీవేర్ డ్రెస్సెస్ అనేవి చాలా తొందరగా పాడిపోతే కలర్ చూసుకొని వేయండి. కలర్ ఫేడ్ అవుతూ ఉన్నదనుకోండి, సెపరేట్గా వాష్ చేయండి. సో ఇప్పుడు నేను ఒక 3-4 చున్నీలు చూపించేస్తానండి, అంటే చూపించలేదు అనుకోకుండా ఉండడానికి. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది, నడుం దగ్గర అది ప్యాచ్ వర్క్ ఇచ్చాడు కదా, గ్రీన్ అండ్ వైట్ కలర్ది. సో దాని చున్నీ వచ్చేసి, సారీ ఇది కాదు, ఇది దాని చున్నీ గ్రీన్ అండ్ వైట్ వచ్చింది. సో ఇదంతా నెట్టే. నాకైతే నెట్ మీద చాలా చిరాకు వచ్చింది. సో నెట్ విత్ వైట్ కలర్ అవుటర్ లైన్. తర్వాత ఇది గోల్డ్ కలర్. ఈ చున్నీ డ్రెస్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. సో ఇది ఎప్పుడైనా చూపిస్తాను. మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను డ్రెస్సెస్ కలెక్షన్ 2 పెడతాను. దీని డ్రెస్ కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పెడతాను. ఇది కూడా, ఇది వచ్చేసి పింక్ కలర్ది, ఓన్లీ జస్ట్ ఇక్కడ డిజైన్ ఉంది కదా దానిది ఈ షాల్ వచ్చేసి. సో ఈ ఎడ్జ్లో అండ్ పైన ఈ ఎడ్జ్లో 2 edgesలో ఇదే బార్డర్ ఇచ్చాడు రన్నింగ్. సో అదొకటి. అండ్ ఆరెంజ్ ఉంది కదా, రెడ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ రన్నింగ్ అనమాట. సో దానికి ఇది కూడా నెట్టే. జస్ట్ కిందన వచ్చేసి గోల్డ్ కలర్ది ఇచ్చేసారు.
సో ఇది వచ్చి బ్లాక్ అండ్ గోల్డ్ ఉంది కదా, సో దాని మీదకి ఇది కూడా నెట్. సో గోల్డ్ కలర్ పైపింగ్ లైన్ ఇచ్చారు, అదే లేస్ ఇచ్చేసారు. సో ఇది వచ్చి పింక్, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ అని చెప్పాను కదా. సో ఆ ఫ్రాక్ అప్పర్ అండ్ 2 లేయర్స్ వచ్చింది. సో దానిది ఇది సేమ్ లేస్ ఏదైతే దీని హ్యాండ్కి ఇచ్చారో అదే లేస్, రన్నింగ్ లేస్ అనమాట ఇది. సో దాన్ని చున్నీది. ఇంకా ఇది వచ్చేసి వేరే రెడ్ కలర్, దాని మీదది రెడ్ కాదు ఆరెంజ్ కలర్ది. సో ఇది ఆరెంజ్ లా కనిపిస్తుందో మీకు రెడ్ లా కనిపిస్తుందో తెలీదు. దాని మీదది ఇది. సో చూడండి, ఒకటే కలర్ 2 చున్నీలు, బట్ లేసెస్ ఒక్కటే డిఫరెంట్. అండ్ ఈ 2 కూడా ఒకలాగానే ఉంటాయి. సో ఒకసారి నా ఫంక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అవి వేరే డ్రెస్ చున్నీ వేసుకుని వచ్చేసేనని చెప్పి అనుకున్నాను. సో ఈ 2 కూడా ఒకటే ఉంటుంది, కానీ ఇది డ్యూయల్ కలర్ అండ్ ఇది ఒక్కటి సింగిల్ కలర్. ఇప్పుడు వీడియో అయితే తీసేసాను, ఇప్పుడు మడత పెట్టుకోవాలి. అండ్ సో ఓకే, ఇవన్నీ నేను ఒక పెద్ద సూట్ కేసులో పెట్టాను. అందులో ఒక బ్లౌజ్ ఉంది, మరి నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు ఈ బ్లౌజ్ని. ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను. రెడీమేడ్ బ్లౌజ్. సో చూసారు కదా ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ మా మమ్మీ తీశారు, బట్ ఎంత నేను వేసుకోలేనని చెప్పి వదిలేసాను. సో ఇది మధ్యలో నార్మల్గా చూపించాను. ఇంకొకటి, సో ఈ పింక్ కలర్ టాప్ ఉంది కదా, నేను చూడండి ఎన్ని బట్టలు పిచ్చి పిచ్చిగా చేశాను. ఈ పింక్ కలర్ టాప్ ఉంది కదా, దీని మీదకి లెగ్గిన్ వచ్చి డిఫరెంట్గా ఇచ్చాడు. చాలా బాగుంటుంది లెగ్గిన్ వచ్చి. సో చూసారు కదా ఈ మోడల్లో ఇచ్చాడు లెగ్గిన్. అండ్ ఇది వచ్చి యాంకిల్ లెంత్ లెగ్గిన్ అనమాట. సో మనకి ఫుల్ లెంత్ రాదు. సో ఇప్పుడు వచ్చేసి యాంకిల్ లెంత్ అనేది ట్రెండ్ కదా. సో ఇది ఎంత బాగుందంటే, ఎంత మంచిగా స్ట్రెచ్ అవుతుందో, ఎంత 3XL 4XL 5XL ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడే ప్రాబ్లం కాబట్టి ఇది ఎంతైనా. సో చాలామందికి లెగ్గిన్స్ అనేవి ఈ కింద చిదిగిపోతూ ఉంటాయి. సో అవి ఎందుకు చిదిగిపోతాయి అనేది చెప్తాను అనమాట. సో ఎందుకంటే ఇది డ్రెస్సెస్ కలెక్షన్లోనే చెప్పేస్తాను. అండ్ ఈ పింక్ దాని మీదకి చున్నీ వచ్చి ఇలా ఇచ్చాడు. బాబో ఇది నెట్ అండి, ఇది సమ్మర్లో వేసుకుంటే అయిపోయినట్టుగా మనం. సో ఈ కిందన ఇట్లా ఇచ్చాడు ముళ్ళు. సో సౌండ్ చూసారా? సో అలా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను బాబు పుట్టిన తర్వాత నేను హెవీ డ్రెస్సెస్ అన్నీ అస్సలు వేసుకోలేకపోతున్నాను, అండ్ అసలు ప్రిఫర్ కూడా చేయట్లేదు. ఈ లెగ్గిన్ ప్రైస్ వచ్చేసి 400. కనిపిస్తుందా? అయ్యో ఎలా చూపించాలో. సో 400 అండి ఈ లెగ్గిన్ ప్రైస్ వచ్చేసి, బట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఏదో చెప్తున్నాను కదా, ఓకే, నేను పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేవి అస్సలు తీసుకోవట్లేదు, నార్మల్ డ్రెస్సెస్ తీసుకుంటున్నాను, లేదంటే చక్కగా నీట్గా టాప్స్ అండ్ లెగ్గిన్స్ తీసుకుంటున్నాను. చాలా హ్యాపీ అండి, లైఫ్ అనేది చాలా బాగుంది. అలానే ఈ డ్రెస్ వచ్చేసి, ఈ డ్రెస్ గురించి చెప్పలేదు కదా, మర్చిపోయాను. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కాదు, జస్ట్ నార్మల్ టాప్ అండ్ ప్యాంట్, పంజాబీ డ్రెస్ టైప్లో. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో చూడండి, ఎల్లో కలర్ ప్రింట్ ఇచ్చాడు. సో ప్రింట్ కాకుండా ఇక్కడ రన్నింగ్ వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. సో చాలా 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 బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నా డ్రెస్సెస్ కలెక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ నేను
టాప్స్ కలెక్షన్ చేస్తాను అండ్ శారీ కలెక్షన్ కూడా చేస్తాను. సో శారీ కలెక్షన్ చేసినప్పుడు చాలా టిప్స్ చెప్పాలి, అంటే నేను చాలా తప్పులు చేశాను. సో ఆ టిప్స్ అని నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ డ్రెస్సెస్ కలెక్షన్లో చెప్పాను కదా, నెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే మనం తర్వాత వేసుకోలేము, అప్పటికప్పుడు వేసుకోవచ్చు, బట్ మనం తర్వాత వేసుకోలేమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను కాలేజ్లో ఉండేటప్పుడు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఇంకా పిచ్చి పిచ్చిగా కొనేసేదాన్ని. సో ఇప్పుడు నేను సింపుల్గా వచ్చేసాను. జస్ట్ నార్మల్గా ఎప్పుడైనా పార్టీ వేర్ అంటే నాకు కంఫర్ట్గా ఫ్రాక్స్ డిజైన్ చేయించుకుంటున్నాను. మోడల్స్ కూడా మారిపోతాయి అనమాట. సో ముందుగానే కొనేసుకోవద్దు ఎక్కువ, ఎప్పటికప్పుడే కొనుక్కోండి, మోడల్స్ కూడా మారిపోతాయి. సో అంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు మీకు సపోజ్ మీకు ఎక్సెల్ లెగ్గిన్స్ సరిపోయింది అనుకోండి, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే అది సాగిపోతుంది, పర్వాలేదు, అంటే కొంచెం బ్రాండెడ్లో తీసుకోవాలి. సో లైరా సంథింగ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, ట్విన్ బర్డ్, కలర్స్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్లో తీసుకోండి. నార్మల్గా 100 రూపాయలు ఒక 100-150కి వచ్చేయని తీసుకున్నారనుకోండి, అసలు స్కిన్ కనిపిస్తే అంత చండాలంగా ఉంటాయి. సో లేదంటే జగ్గిన్స్ తీసుకోండి, జగ్గిన్స్ కూడా చాలా బాగుంటాయి. నేనైతే మ్యాక్సిమం నేను వైజాగ్లో షాపింగ్ చేస్తాను. సో సౌత్ ఇండియాలో బాగుంటాయి, ఆర్కేలో బాగుంటాయి, చందనాలో బాగుంటాయి, ఎస్ఆర్లో బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో జగ్గిన్స్ ప్రిఫర్ చేయండి. జగ్గిన్స్ లేకపోతే ఇప్పుడు యాంకిల్ లెంత్లో చాలా మంచి క్వాలిటీస్తో వస్తున్నాయి లెగ్గిన్స్ కూడా. సో మీకు నచ్చితే లెగ్గిన్స్ ప్రిఫర్ చేయండి. చక్కగా ఇప్పుడు చుడీ ఫ్యాన్స్ కంటే లెగ్గిన్సే బెస్ట్ అండి. లెగ్గిన్స్లో కూడా ఇప్పుడు మీకు ఎక్సెల్ అనుకోండి, కొంతమంది ఎక్సెల్ అంటే ఎక్సెల్ సైజ్ తీసుకుంటారు, అట్లా తీసుకోవద్దు. ఎక్సెల్ అంటే XXL సైజ్ అంటే బ్రాండెడ్లో అయితే ఎక్సెల్ తీసేసుకోండి, సరిపోతుంది. నార్మల్గా అన్బ్రాండ్స్ ఉంటాయి కదా కొంచెం తక్కువ రేట్వి, సో అన్బ్రాండ్స్లో తీసుకున్నారనుకోండి ఎక్సెల్ బదులు XXL తీసుకోవాలి. సో అప్పుడైతే మీకు చిదిగా అనమాట. సో ఇప్పుడు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మీది ఎక్సెల్ సైజ్ అయితే XXL బుక్ చేసుకోవాలి. ఏదైనా మీ సైజ్కి ఒక సైజ్ ఎక్కువ బుక్ చేయాలి. పిల్లలకైనా అంతే. ఇప్పుడు 10 years బాబుకి అనుకోండి, అక్కడ 9 to 10, 8 to 10 అని చూపిస్తాడు, బట్ మీరు 12 to 13 yearsకి బుక్ చేస్తే 9 to 10 years బాబుకి సరిపోయినట్టుగా వస్తాయి. సో ఇదండి నా డ్రెస్సెస్ కలెక్షన్ అనేది అయిపోయింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. సో ఓకే, థ్యాంక్ యూ.